ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటిది. సో పారిశ్రామిక మెలనిజం అనేటువంటి దాని కింద మనకు నియో డార్వినిజం, సహజ ఎంపిక, మ్యుటేషన్, నియో లామార్కిజం అనేటువంటిది 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో పారిశ్రామిక మెలనిజం అనేటువంటిది దేనికి ఉదాహరణ? నియో డార్వినిజం, సహజ ఎంపిక, మ్యుటేషన్, నియో లామార్కిజం. సో ద రైట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సహజ ఎంపిక, న్యాచురల్ సెలెక్షన్ అనేటువంటిది. సహజ ఎంపిక లేదా న్యాచురల్ సెలెక్షన్ అనేటువంటిది దీనికి రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది. సో న్యాచురల్ సెలెక్షన్ థియరీ ప్రకారం ఇక పారిశ్రామిక మెలనిజం అనేటువంటిది ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, సో ఇక బ్రిస్టన్ బ్రిటిలేరియా అనేటువంటి ఇక మాత్స్ అనేటువంటివి ఉండేటివి. ఇక బ్రిస్టన్ బ్రిటిలేరియా మాత్స్లో మనకు చూస్తే డార్క్ కలరు అలాగే ఇక లైట్ కలర్ మాత్స్ 2 కలర్లో ఉండేటివి. ఒకటి డార్క్ కలర్లో ఉండేది, ఇంకొకటి లైట్ కలర్ మాత్స్ అనేటువంటిది. 2 టైప్స్ ఆఫ్ మాత్స్ అనేటువంటిది ఉండేది. ఇక డార్క్ కలర్ మాత్స్ అనేటువంటిది ఇక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత లైట్ కలర్ లేదా వైట్ కలర్ అంటాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ యొక్క ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన పొల్యూషన్ కారణంగా ఈ యొక్క మాత్స్ ఉండేటువంటి ఇక ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఏమయ్యేదంటే అక్కడున్న ట్రీస్ ఇవంతా కూడా కంప్లీట్గా ఇవి డార్క్గా అయిపోయాయి. ఇక ట్రీస్ అన్నీ కూడా డార్క్గా అయిపోవడంతో ఏమైందంటే ఇక వైట్ కలర్ లేదా లైట్ కలర్ మాత్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాత్స్ అనేటువంటిది ఈజీగా వాటి యొక్క ప్రిడేటర్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దట్ ఏమైందంటే కంప్లీట్గా ఈ యొక్క లైట్ కలర్ లేదా ఇక వైట్ కలర్ ఇక మాత్స్ అనేటువంటిది కంప్లీట్గా ప్రిడేటర్స్ చేత చనిపోవడం అనేటువంటిది జరిగింది. సో నమస్తే మేడం, అన్నపూర్ణ మేడం నమస్తే. సో ఆ విధంగా లైట్ కలర్ మాత్స్ అనేటువంటిది కంప్లీట్గా ఏమైనా అక్కడ చనిపోవడం జరిగింది. ఇక డార్క్ కలర్ మాత్స్ అనేటువంటిది ఏంటంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అండ్ వాటి యొక్క బాడీ కలర్ 2 మ్యాచ్ అవడం వల్ల ప్రిడేటర్స్ అనేటువంటిది తక్కువగా వీటిని ఐడెంటిఫై చేయడం వల్ల సో వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది పెరిగిపోతూ రావడం, వీటి యొక్క పాపులేషన్ అనేటువంటిది తగ్గిపోతూ రావడం అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా నేచురల్ సెలెక్షన్ అనేటువంటిది జరిగి ఇక డార్క్ కలర్ యొక్క పాపులేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడానికి ఇక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత జరిగింది అనేటువంటిది ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సో న్యాచురల్ సెలెక్షన్ అనేటువంటిది ఇక ఇండస్ట్రియల్ ఇక మెలనిజం లేదా రెవల్యూషన్ అనేటువంటిది జరిగిన తర్వాత జరిగిన దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. హార్డీ-వీన్బర్గ్ సమీకరణం, ఇక హార్డీ-వీన్బర్గ్ ఈక్వేషన్కి సంబంధించి క్వశ్చన్ అయినటువంటిది ఇది. ఇక హార్డీ-వీన్బర్గ్ ఈక్వేషన్ అంటే మనకు తెలిసింది p² + q² + 2pq అనేటువంటిది = 1 అని చెప్పడం జరుగుతుంది. ఇక హార్డీ-వీన్బర్గ్ లాలో వైవిధ్య వ్యక్తి అంటే ఇక్కడ హెటరోజైగస్ సంబంధించినటువంటి వైవిధ్య వ్యక్తి అంటే హెటరోజైగస్ ఇండివిజువల్ యొక్క పౌనఃపున్య ప్రాతినిధ్యం అనేటువంటిది ఈ క్రింది తెలియజేస్తుంది. ఇక హెటరోజైగస్ కండిషన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఈ క్రింది ఏ యొక్క స్టేట్మెంట్ అనేటువంటిది తెలియజేస్తుంది అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటిది. సో ఇక్కడ చూస్తే p² q² 2pq pq అనేటువంటిది ఇచ్చారు. ఇక p² అనేటువంటిది ఏం చేస్తుందంటే హోమోలాగస్ డామినెంట్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. q² అనేది హోమోలాగస్ రెసిసివ్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. ఒక జీన్ యొక్క అల్లీల్స్ యొక్క హోమోలాగస్ డామినెంట్ కండిషన్ని ఇక p² తెలియజేస్తే q² అనేది దాని యొక్క రెసిసివ్నెస్ని, 2pq అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే ఇక హెటరోజైగస్ కండిషన్ని తెలియజేస్తుంది. హెటరోజైగస్ కండిషన్ని తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తాం, హోమోలాగస్ డామినెంట్ అంటే AA, హోమోలాగస్ రెసిసివ్ అంటే స్మాల్ AA అండ్ 2A అండ్ స్మాల్ a. ఈ విధంగా మనం ఏం తెలియజేయచ్చు, ఒక జీన్ యొక్క అల్లీల్స్ అనేటువంటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఈ విధంగా మనము తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఒక జీన్ యొక్క అల్లీల్ యొక్క ఫ్రీక్వెన్సీని తెలియజేయడం జరుగుతుంది. వీటిలో హెటరోజైగస్ కండిషన్ అనేటువంటిది ఏది తెలియజేస్తుంది అని ఇచ్చారు. సో B ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో B అనేటువంటిది దీనికి సరైనటువంటి ఒక సమాధానం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటి దాంట్లోకి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూస్తే లైంగిక పునరుత్పత్తి చేసే జీవి యొక్క జనాభాలో అంటే
సెక్సువల్ రిప్రొడక్షన్ జరిగేటువంటి ఒక పాపులేషన్లో ఏమన్నారు, జన్యు వైవిధ్యము యొక్క అత్యంత సాధారణ విధానం ఏది అంటే ఒక సెక్సువల్గా రిప్రొడక్షన్ జరుపుకునేటువంటి ఒక జనాభాలో రిప్రొడక్షన్ ఒక జనాభాకు సంబంధించి సో ఆ జనాభాలో జన్యు వైవిధ్యం అనేటువంటిది ఏ విధంగా వస్తుంది అని తెలియజేశారు ఇక్కడ. సో సెక్సువల్ రిప్రొడక్షన్ అనేటువంటిది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే ఒక జనాభాలో జన్యు వైవిధ్యము జెనెటిక్ వేరియేషన్స్ ఏ విధంగా వస్తాయి అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్. సో ఇక్కడ ట్రాన్స్డక్షన్ ఇచ్చారు, క్రోమోజోమ్ల ఉల్లంఘన లేదా క్రోమోజోమల్ యాబరేషన్స్ అంటాం వీటిని, క్రోమోజోమల్ యాబరేషన్స్ ఇచ్చారు, జన్యు ప్రవాహం లేదా జెనెటిక్ డ్రిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫోర్త్ వచ్చి పునఃసంయోజనం రీకాంబినేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగింది. సో పునఃసంయోజనం అనేటువంటి దీనికి ఒక రైట్ స్టేట్మెంట్ అనమాట. సో మనకు ఇక మియాసిస్లో ఇక లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో ఇక మియాసిస్ అనేటువంటిది జరుగుతుంది. ఇక మియాసిస్ అనేటువంటిది జరిగినప్పుడు ఈ విధంగా హోమోలాగస్ క్రోమోజోమ్స్కి సంబంధించిన ఏవైతే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఉన్నాయో ఈ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య ఏమవుతుంది, కయాజ్మాస్ అనేటువంటిది ఏర్పడి పునః సంయోజనాలు అనేటువంటిది రీకాంబినేషన్స్ అనేటువంటిది జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే వీటి నుంచి వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్లో మనం ఏం గమనిస్తాం, ఇక జన్యు వైవిధ్యాలు అనేటువంటిది గమనించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ జన్యు వైవిధ్యానికి కారణం ఏంటంటే వీటి మధ్య జరిగేటువంటి ఈ యొక్క రీకాంబినేషన్స్ అనేటువంటిది కారణం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి తిమింగలం. సో తిమింగలం, సీల్స్, సొరచేపలు. సో ఈ మూడిటికి సంబంధించినటువంటి ఒక కామన్ ఆస్పెక్ట్ ఏంటి, ఈ మూడిటికి సంబంధించి కామన్ ఆస్పెక్ట్ ఏంటి కింది వాటిలో అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటిది. సో ఇక్కడ కాలానుగుణ వలస అనేటువంటిది, పీరియాడికల్ మైగ్రేషన్ అనేటువంటిది ఇచ్చారు. మందంపాటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేటువంటిది, సబ్క్యూటేనియస్ కొవ్వు, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేటువంటిది మూడిట్లోనే ఉంటుందన్నారు. మూడు కూడా కన్వర్జెంట్ ఎవల్యూషన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు అని చెప్పారు. నాలుగవది హోమియోథర్మీ అని చెప్పడం జరిగింది. సో జోష్న ఏపీ సెట్ ప్రీవియస్ లైఫ్ సైన్సెస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ సెండ్ చేయగలరా సార్? జోష్న ఏపీ సెట్ ప్రీవియస్ లైఫ్ సైన్సెస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో మీకు ఏ ఇయర్ క్వశ్చన్ పేపర్ కావాలి అనేటువంటిది క్లియర్గా చెప్పండి. సో నా దగ్గర అయితే ప్రీవియస్ పేపర్ ఒకటి ఇక సాఫ్ట్ కాపీ అయితే ఉంది. సో దట్ మీన్స్ ఇక 19 పేపర్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సో అంతకుముందు పేపర్లు వన్ పేపర్ ఆ 2 పేపర్స్ ఏవో మనకి ఇక వెబ్సైట్స్లో ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నట్టు ఉన్నాయి. సో అన్ని పేపర్స్ అయితే లేవు. సో అయితే మీరు ఏపీ సెట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అనేటువంటి చూస్తే ఫస్ట్ జరిగినటువంటి ఒక ఏపీ సెట్ యొక్క పేపర్స్ అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఏపీ సెట్ పేపర్స్ చూస్తే కంప్లీట్గా లాట్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది ఉంది. సో లాట్ ఆఫ్ చేంజెస్ అనేటువంటిది మీరు ఏపీ సెట్లో గమనించవచ్చు. ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ యొక్క స్టాండర్డ్నెస్ కావచ్చు. సో క్వశ్చన్స్ అనేటువంటిది ఇక క్వశ్చన్స్ అనేటువంటి వెయిటేజ్ అనేటువంటిది చూడొచ్చు. సో ఎక్కడ కూడా మనకి ఇక ప్రీవియస్ పేపర్స్లో కంటే ఒక ఫస్ట్ జరిగినటువంటివి అంటే లాస్ట్ రీసెంట్గా ఒక 2 పేపర్స్ కానీ చూసినట్టయితే చాలా లాట్ ఆఫ్ వేరియేషన్ అనేటువంటిది మనం గమనిస్తున్నాం. కాబట్టి మీకు ఫస్ట్లో ఉన్నటువంటి పేపర్స్ అయితే యూజ్ కావు. సో రీసెంట్ పేపర్స్ లేదా ప్రీవియస్ 2 years పేపర్స్ అనేటువంటిది తీసుకోండి, అవి యూజ్ అవుతాయి. నా దగ్గర అయితే ఒక పేపర్ అయితే ఉంది, 19 పేపర్ అయితే సాఫ్ట్ కాపీ అయితే నా దగ్గర ఉంది. మీకు కావాలంటే సెండ్ చేస్తాను. మీరు ఒకసారి నా యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు ఆ యొక్క సాఫ్ట్ కాపీ అనేటువంటిది పంపగలను. ఓకే, కమింగ్ టు దిస్ క్వశ్చన్, తిమింగలం, సీల్ మరియు సొరచేప యొక్క సాధారణ అంశం ఏంటి మూడిటికి సంబంధించినటువంటిది? హోమియోథర్మ్స్ అండ్ పాయిక్లోథర్మ్స్ అనేటువంటిది 2 అంశాలు అనేటువంటిది మీకు తెలిసి ఉంటాయి. హోమియోథర్మ్స్ అనేటువంటిది ఏంటంటే వాటి యొక్క బాడీ టెంపరేచర్ అనేటువంటిది, వాటి యొక్క అవుట్ సైడ్ టెంపరేచర్ అంటే ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ అనేటువంటిది. సో ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ పెరిగినా తగ్గినా వీటి యొక్క బాడీ టెంపరేచర్ అనేటువంటిది చేంజ్ అవ్వదు. అది హోమియోథర్మ్స్లో మనము అబ్జర్వ్ చేసేటువంటి అంశం. అదే పాయిక్లోథర్మ్స్ అనేటువంటిది ఉంది. ఇక పాయిక్లోథర్మ్స్ యొక్క బాడీ టెంపరేచర్ అనేటువంటిది చూస్తే వాటికి ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ చూస్తే, సో ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ పెరిగినప్పుడు వీటి యొక్క బాడీ టెంపరేచర్
ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ తగ్గినప్పుడు వీటి యొక్క బాడీ టెంపరేచర్ తగ్గడం అనేటువంటిది గమనిస్తూ ఉంటాం. సో వీటిలో చూస్తే సొరచేప అనేటువంటిది పాయిక్లోథర్ము, ఇక సీల్ అండ్ తిమింగలం అనేటువంటిది ఇవి రెండు చూసినట్టయితే ఇవి ఏంటంటే ఇవి హోమియోథర్మ్స్, ఇది పాయిక్లోథర్మ్ అనమాట. సో ఇక 4th స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. అలాగే ఇక కాలానుగుణ వలస అన్నారు, అంటే పీరియాడికల్ మైగ్రేషన్. సో ఇవి ఏవి కూడా పీరియాడికల్ మైగ్రేషన్ అనేటువంటిది చూపించవు, దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. మందంపాటి సబ్క్యూటేనియస్ కొవ్వు, అంటే సబ్క్యూటేనియస్ థిక్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేటువంటిది ఉండడం. సో సీల్స్లో ఉంటుంది, తిమింగలంలో కూడా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేటువంటిది ఉంటుంది, కానీ సొరచేపలో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఎస్, ఈ యొక్క స్టేట్మెంట్ అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్. సో ఇక్కడ ఏమవుతుంది ఇక కన్వర్జెంట్ ఎవల్యూషన్లో అంటే, సో కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఏం చెప్తుందంటే, సో ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్లో ఏవైతే ఆర్గానిజమ్స్ అనేటువంటిది నివసిస్తున్నాయో, సో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఉండొచ్చు. ఇక డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఒక ఎన్విరాన్మెంట్లో నివసిస్తున్నప్పుడు ఈ యొక్క ఎన్విరాన్మెంట్కి సంబంధించి మూడిట్లోనే ఏమవుతాయి, అడాప్టేషన్స్ అనేటువంటిది జరుగుతాయి. ఆ యొక్క అడాప్టేషన్స్ వల్ల ఈ యొక్క డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేటువంటిది ఆ యొక్క ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ తిమింగలం కావచ్చు, సీల్ కావచ్చు, సొరచేప కావచ్చు, మూడు కూడా ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఈ మూడు ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు ఏమవుతుంది, వీటి యొక్క బాడీలో ఏమవుతుంది, అడాప్టేషన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఈ మూడు ఏం తెలియజేస్తాయి, వేరు వేరు రకాల జీవులు కానీ ఒక వాతావరణంలో ఇవి నివసించినప్పుడు సో ఏమవుతున్నది, ఆ యొక్క ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా సో ఏమవుతున్నది, వీటిలో ఇక చేంజెస్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏమవుతుంది, ఆ యొక్క జీవుల్లో ఎవల్యూషన్ ఏమవుతుంది, ఆ యొక్క జీవులు అనేటువంటిది మూడిటి మీద కూడా ఏమవుతుంది, ఒకే రకమైనటువంటి ఎవల్యూషన్ ప్రెజర్ అనేటువంటిది ఏర్పడి ఆ యొక్క ఎవల్యూషన్ ప్రెజర్ వల్ల ఏమవుతుంది, మూడిట్లో కూడా మనకు ఏమవుతుంది, నిర్మాణంలో ఇక వేరే ఉన్నప్పటికీ వాటి యొక్క క్రియలో ఒకే విధంగా ఉండేటువంటి అవయవాలు అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా తిమింగలంలో కావచ్చు, సీల్లో కావచ్చు, సొరచేపలో కావచ్చు, క్రియలో సమానమైనటువంటి ఒక అవయవాలు అనేటువంటిది అంటే ఎనలాగస్ స్ట్రక్చర్స్ అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. సో ఎనలాగస్ స్ట్రక్చర్స్ అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఇక కన్వర్జెంట్ ఎవల్యూషన్ అనేటువంటిది ఇది తెలియజేస్తుంది. జోష్నా S3 అనేటువంటిది ఆన్సర్ చేశారు. వెరీ గుడ్, యు ఆర్ కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది జీవం పుట్టుకకు సంబంధించి సరైనటువంటి క్రమం అని ఇచ్చారు. జీవం పుట్టుకకు సంబంధించి సరైనటువంటి క్రమం ఏంటి అనేటువంటిది. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్స్ 4 కూడా ఇక్కడ సరైనటువంటివే. అయితే 4టిని ఏం చేయాలి, మనము ఆర్డర్ చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. సో వీటి యొక్క ఆర్డర్ అనేటువంటిది ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. సో ప్రోటోబయాంట్స్ స్ట్రక్చర్, సేంద్రియ మోనోమర్ల సంశ్లేషణ, ఆర్గానిక్ మోనోమర్ సింథసిస్, సేంద్రియ పాలిమర్ల సంశ్లేషణ, ఆర్గానిక్ పాలిమర్స్ సింథసిస్, డిఎన్ఏ ఆధారిత జన్యు వ్యవస్థల నిర్మాణం అనేటువంటిది. ఈ విధంగా 4 స్టేట్మెంట్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ 4 స్టేట్మెంట్స్లో ఇప్పుడు వీటినన్నిటిని ఆర్డర్ చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. సో మనకు తెలిసి మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఒక జీవులు కణాలను ఏమంటారంటే ప్రోటోబయాంట్స్ అని చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ వెరీ నోన్ టు అస్. నెక్స్ట్, సేంద్రియ మోనోమర్ల సంశ్లేషణ అంటే ఇక కార్బన్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు. సో వీటన్నిటిని ఉపయోగించుకొని సో మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్కి అప్పుడు ఉన్నటువంటి ఒక కండిషన్స్కి అనుగుణంగా ఏర్పడ్డాయి. ఫస్ట్ మనకి మోనోమర్స్ యొక్క సింథసిస్ అనేటువంటిది ఫామ్ అయింది. అంటే ఫస్ట్ అమినో యాసిడ్స్ ఫామ్ అవడం, గ్లూకోజ్ ఫామ్ అవడం, నెక్స్ట్ ఇక న్యూక్లియోటైడ్స్ అనేటువంటిది ఫామ్ అవడం. సో ఇలాంటి మోనోమర్స్ అనేటువంటిది ఫామ్ అవడం అనేటువంటిది ఫస్ట్గా జరిగినటువంటి ఇక సంఘటన అన్నమాట, ఇన్సిడెంట్ అన్నమాట. తర్వాత వీటి నుంచి ఏమైనాయి, పాలిమర్స్ అనేటువంటి తర్వాత అమినో యాసిడ్స్ అనేటువంటిది కొన్ని కలిసి ఏమైనాయి, ఇక పెప్టైడ్లు ఫామ్ అవడం, గ్లూకోజ్లు కొన్ని కలిసి ఏమైనాయి, వాటి నుంచి కొన్ని డైసాక్రైడ్స్, పాలిసాక్రైడ్స్ లాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవడం, న్యూక్లియోటైడ్స్ కొన్ని కలిసి ఏమైనాయి, వాటి నుంచి ఇక న్యూక్లియోటైడ్స్ యొక్క స్ట్రాండ్స్ ఫామ్ అవడం. సో ఈ విధంగా ఏమైనా మనకు నెక్స్ట్ జరిగినటువంటి ఈవెంట్ వచ్చి ఇక పాలిమర్ల సంశ్లేషణ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక పాలిమర్ల సంశ్లేషణ అనేటువంటిది జరిగింది. పాలిమర్ల సంశ్లేషణ అంటే ఇక పాలిమర్ల సంశ్లేషణకు ఎగ్జాంపుల్గా డిఎన్ఏ అనేటువంటిది ఒక పాలిమర్ ఫామ్ అవడం జరిగింది. సో ఈ విధంగా
ఫస్ట్ అనేటువంటిది ఇక సెకండ్, తర్వాత ఫస్ట్ ఏమైంది మోనోమర్లు, తర్వాత పాలిమర్స్, తర్వాత ఇక డిఎన్ఏ లాంటి పాలిమర్ల యొక్క స్ట్రక్చర్ ఫామ్ అవడం, ఫైనల్గా ప్రోటోబ్యాండ్స్ అనేటువంటిది ఫామ్ అవడం జరిగింది. సో దీనికి రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది చూస్తే ఇక డి అనేటువంటిది 2, 3, 4, 1 అనేటువంటిది దీనికి రైట్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకే, సో మీన్ వైల్ మీరు ఆన్సర్స్ కూడా చేయొచ్చు. మీరు క్వశ్చన్ చూసి మీరు చాట్ బాక్స్లో ఆన్సర్స్ చేయొచ్చు. ఆన్సర్స్ చేసినట్టయితే సో దట్ మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే మీ ఆన్సర్ అనేటువంటిది కరెక్టా కాదనేటువంటిది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పోటీ మినహాయింపు సూత్రం ద్వారా ఏం చెప్పబడింది, ఎవరు చెప్పారు అనేటువంటిది ఇక్కడ. పోటీ మినహాయింపు సూత్రం అంటే కాంపిటీటివ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అంటారు, సిఈపి. కాంపిటీటివ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, సిఈపి అనేటువంటిది. సో ఈ కాంపిటీటివ్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎవరు చెప్పారు అనేటువంటిది ఇక్కడ గాజ్, మ్యాక్ ఆర్థర్, వెరిహిస్డస్ మరియు పెర్ల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో వీటిలో కానీ మీరు చూసినట్టయితే ఇక గాజ్ అనేటువంటి సైంటిస్ట్ కాంపిటీటివ్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కాంపిటీటివ్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఏం చెప్తాదంటే వెన్ 2 స్పీసీస్ డిపెండ్స్ ఆన్ ద సేమ్ రిసోర్స్. సో 2 స్పీసీస్ అనేటువంటిది వెన్ దే యూజ్ ద సేమ్ రిసోర్సెస్, వెన్ దే డిపెండ్ ఆన్ ద సేమ్ రిసోర్సెస్. సో ఒక స్పీసీస్ అనేటువంటిది మాత్రమే సర్వైవ్ అవుతుంది, ఇంకొక స్పీసీస్ అనేటువంటిది ఎక్స్క్లూజన్ అవడం లేదా ఎలిమినేట్ అవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది చెప్తారు. సో దీంట్లో ఏం చెప్తారంటే ఏ స్పీసీస్కి అయితే ఎక్కువ ఇక అడాప్టేషన్ వాల్యూ అనేటువంటిది ఉంటుందో ఆ స్పీసీస్ అనేటువంటిది ఇక్కడ సర్వైవ్ అవ్వడం, దాని యొక్క పాపులేషన్ పెరుగుతూ వెళ్ళడం, ఇంకొక స్పీసీస్ యొక్క పాపులేషన్ తగ్గిపోవడం, సో దట్ ఫైనల్గా ఆ స్పీసీస్ అనేటువంటిది కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది కాంపిటీటివ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ చెప్తాది. సో రెండు స్పీసీస్ అనేటువంటిది ఒకే యొక్క రిసోర్స్ని షేర్ చేసుకుంటున్నప్పుడు జరిగేటువంటి ఒక సంఘటన అనేది గాజ్ అనే సైంటిస్ట్ తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ సారూప్య నిర్మాణాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సారూప్య నిర్మాణాలు అంటే హోమలాగస్ స్ట్రక్చర్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్. కన్వర్జెంట్ ఎవల్యూషన్, షేర్డ్ యాన్సిస్టర్స్, కన్వర్జెంట్ ఎవల్యూషన్. నెక్స్ట్ స్థిరీకరణ ఎంపిక, స్టెబిలైజేషన్ సెలెక్షన్, డైవర్జెంట్ ఎవల్యూషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో సారూప్య నిర్మాణాలు అంటే హోమలాగస్ స్ట్రక్చర్స్. సో సారూప్య నిర్మాణాలు హోమలాగస్ స్ట్రక్చర్స్ అనేటువంటిది ఎక్కడ గమనిస్తాము అంటే ఎనలాగస్ స్ట్రక్చర్స్ కాదు. ఎనలాగస్ అంటే వాటి యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, ఫంక్షన్ ఈజ్ సేమ్ అనేటువంటిది ఎనలాగస్ అనేటువంటిది. అదే హోమలాగస్ అనేటువంటిది చూస్తే స్ట్రక్చర్ అనేటువంటిది చూసినట్టయితే స్ట్రక్చర్ ఇక్కడ డిఫరెంట్ అన్నాం కదా, ఇక్కడ స్ట్రక్చర్ సేమ్గా ఉంటుంది బట్ ఫంక్షన్స్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది హోమలాగస్ అనేటువంటిది. సో ఇది ఎక్కడ గమనిస్తామంటే ఇక డైవర్జెంట్ ఎవల్యూషన్లో దీన్ని గమనించడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక బర్డ్స్ ఇక వింగ్స్ తీసుకోవచ్చు, ఇక అలాగే ఇక ఫిష్ యొక్క మనం చూస్తే ఇక పెక్టోరల్ పిన్స్ అనేటువంటిది తీసుకోవచ్చు, బర్డ్స్ యొక్క వింగ్స్, పెక్టోరల్ పిన్స్. హ్యూమన్ యొక్క 4 లింబ్స్ తీసుకోవచ్చు. వీటి యొక్క స్ట్రక్చర్ సేమ్గా ఉంటుంది కానీ ఫంక్షన్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది డైవర్జెంట్ ఎవల్యూషన్ని తెలియజేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్రింది వాటిలో ఏది పక్షి రెక్కకు సజాతీయంగా ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్. అంటే ద క్వశ్చన్ వచ్చి ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్ అనేటువంటిది ఎస్ జోష్నా యు ఆర్ కరెక్ట్. ఎస్, క్రింది వాటిలో ఏది పక్షి రెక్కకు సజాతీయంగా ఉంటుంది అంటే హోమలాగస్ ఏంటి అనేటువంటిది ఇక్కడ. సో ఇక్కడ తుమ్మెద యొక్క రెక్క ఇచ్చారు. కుందేలు యొక్క హిండ్ అవయవం, సో హిండ్ లిమ్స్ అని, కుందేలు యొక్క చర్మాంగాలని అర్థం. తిమింగలం యొక్క ఫ్లిప్పరు, షార్క్ యొక్క డార్సల్ ఫిన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో రైట్ స్టేట్మెంట్ ఏంటంటే వచ్చి ఇక తిమింగలం యొక్క ఫ్లిప్పర్ అనేటువంటిది దీనికి సరైనటువంటి ఇక సమాధానం అనేటువంటిది. సో పక్షి యొక్క రెక్క అనేటువంటిది, తిమింగలం యొక్క ఫ్లిప్పర్ అనేటువంటిది వాటి యొక్క నిర్మాణం ఒకే విధంగా ఉంటుంది, వాటి యొక్క పని మాత్రం ఏమవుతుంది వేరుగా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఆరిజిన్ ఆఫ్ లైఫ్కు సంబంధించి ఈ క్రింది 2 ప్రకటనల్లో ఏది సరైనది అనేటువంటిది ఇచ్చారు. మొదటిది భూమిపై కనిపించిన తొలి జీవులు అనేటువంటిది ఆకుపచ్చ కానివి, బహుశా వాయురహితమైనటువంటిది ఇచ్చారు. ఎస్,
భూమిపై కనిపించినటువంటి ఇక తొలి జీవులు అనేటువంటిది మొదటివి ఇక నాన్ ఫోటోసింథటిక్ అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి. సో నాన్ ఫోటోసింథటిక్ అయినప్పటికీ ఇవి ఆటోట్రోప్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి. అంటే మనకు తెలుసు ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ మాత్రమే ఆటోట్రోఫిక్, అంటే వాటికి కావాల్సిన ఆహారాన్ని అవి తయారు చేసుకోగలవు. కానీ భూమిపై కనిపించిన మొట్టమొదటి జీవులు అనేటువంటిది నాన్ ఫోటోసింథటిక్. అలాగే ఇవి ఎనరోబిక్ కూడా, అంటే అప్పటికి ఏమవుతుంది, ఇక ఏరోబిక్ కండిషన్స్ అనేటువంటిది లేవు కాబట్టి ఇవి ఎనరోబిక్ రెస్పిరేషన్ ద్వారా అవి ఆక్సిడేషన్ అనేటువంటిది చేసి ఇక ఆర్గానిక్ మాలిక్యూల్స్ని వాటికి కావాల్సిన ఎనర్జీ అనేటువంటిది పొందడం జరిగింది. మొదటి స్టేట్మెంట్ కరెక్ట్. రెండవది, మొట్టమొదటి ఆటోట్రోఫిక్ జీవులు ఆక్సిజన్ ఎప్పుడూ విడుదల చేయనటువంటి కెమో ఆటోట్రోప్స్ అన్నారు. సో మొట్టమొదటి జీవులు అనేటువంటిది ఆక్సిజన్ విడుదల చేయనటువంటి కీమో ఆటోట్రోప్స్ అన్నారు. ఎస్, మొట్టమొదటి జీవులు అనేటువంటిది ఆక్సిజన్ని విడుదల చేయనటువంటి కీమో ఆటోట్రోప్స్. అవి ఆక్సిజన్ని విడుదల చేయనటువంటి కీమో ఆటోట్రోప్స్ అనేటువంటిది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఏ విధంగా వాటికి ఎనర్జీని పొందాయి అంటే వాటికి కావాల్సినటువంటి ఎనర్జీ అనేటువంటిది కెమికల్స్ను ఆక్సిడైజేషన్ చెందించడం ద్వారా ఇవి ఏమైనా వాటికి కావాల్సినటువంటి ఎనర్జీ అనేటువంటిది ఇవి పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, సారీ జోష్నా ఫర్ డిస్టర్బెన్స్. ఓకే ఓకే నెక్స్ట్ చూస్తే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే రెండవది సరైనది కానీ మొదటిది నాట్ కరెక్ట్ అని ఇచ్చారు. సో రెండవ స్టేట్మెంట్ చూస్తే 1, 2 సరైనవి ఇచ్చారు. మూడోది చూస్తే 1 మరియు 2 రాంగ్ ఇచ్చారు. నాలుగోది చూస్తే 1 సరైనది కానీ రెండవది తప్పు అనేటువంటిది ఇచ్చారు. దీంట్లో చూస్తే 2 సరైనటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటిగా ఫామ్ అయినటువంటి జీవులు ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్సే, బట్ దే ఆర్ నాట్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ నాన్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్. అట్ ద సేమ్ టైం అవి ఇక ఎనరోబిక్ ఆర్గానిజమ్స్. అలాగే వాట్ కైండ్ ఆఫ్ ఆటోట్రోప్స్ ఇవంటే ఫోటో ఆటోట్రోప్స్ కాదు. మనకు ఆటోట్రోప్స్ 2 రకాలు, ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్. ఆల్రెడీ వీడియో అనేటువంటిది వీటి గురించి చేయడం జరిగింది మనము. సో ఆ వీడియో ఒకసారి మీరు చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమయ్యేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది.